హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా కేస్ ఆఫ్ కొండన మూవీ రివ్యూ. ఈ వీడియోను ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes ఉంది. ఈ మూవీ 2024లో కన్నడలో వచ్చింది, ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, కానీ ఫస్ట్ ఒక సాంగ్ తెలుగులో అయితే బాగలేదు. మూవీ ఫస్ట్ హాఫ్ లో ఒక కిల్లర్ ఉంటాడు, ఆ కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు అండ్ తన మోటివ్ ఏంటి అనేది మూవీలో అయితే క్లారిటీగా చూపించారు అండ్ ఇవ్వరు కూడా. మూవీ ఫస్ట్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ వదిలేసి లవ్ అని ఫ్యామిలీ డ్రామా అని చూపిస్తారు, అవి చాలా స్లోగా అనిపించింది అండ్ అంతసేపు అనవసరం అనిపించింది. పోనీ ఆ లవ్ స్టోరీ ఏమైనా బాగుందా అంటే అది బాగలేదు ఫ్రెండ్స్. కానీ సెకండ్ హాఫ్ అలా కాదు, మూవీలో చాలా లేయర్స్ ని చూపిస్తారు, అన్ని క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేస్తారు అండ్ ఏ క్యారెక్టర్స్ ని కనెక్ట్ అవ్వని మనము సెకండ్ హాఫ్ వచ్చేసరికి మెల్లగా కనెక్ట్ అవుతూ ఉంటాము. రైటింగ్ బాగుంది. మూవీలో ఆ చిన్న పిల్లాడి ఎమోషనల్ సీన్స్ అయితే స్టార్టింగ్ స్లోగా ఉన్న తర్వాత ఓకే పర్వాలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే విల్సన్ కి యాక్సిడెంట్ జరుగుతుంది, తన కార్లో డబ్బులు ఉంటాయి, అయితే పక్కనే ఉన్న పానీపూరి బండి అతను ఆ డబ్బుల్ని దొంగతనం చేస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేదే బేసిక్ స్టోరీ లైన్. మూవీలో విజయ్ రాఘవ గారి యాక్టింగ్ బాగుంది. మూవీలో ఏదైనా మైనస్ పాయింట్ ఉందంటే ఫస్ట్ 40 minutes వరకు మెయిన్ స్టోరీలోకి వెళ్లారు, తర్వాత అంతా బాగానే ఉంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు ఫ్రెండ్స్, నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, ఒక్కసారి హ్యాపీగా చూడొచ్చు. మరి మీరు ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్, అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను, ప్లీజ్ చెక్ చేసి ఫాలో అవ్వండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.